సండే స్పెషల్ మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ రొయ్యలు అమ్ముతున్నారు. ఒక ఆవిడ రొయ్యలు అనేది కేజీ రొయ్యలు వచ్చేసి 350 రూపాయలు చెప్పారు. అందుకని రొయ్యలు తీసుకొని వచ్చానండి. ఈ రొయ్యలు అయితే తినేటప్పుడు రుచిగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తినాలి. ఎక్కువ తింటే ఇవి కూడా ఏదో ఒళ్ళు నొప్పులు వస్తాయని అది అంటారు. వేడి ఎక్కువైంది, తినేటప్పుడు కూడా బాగా రుచిగా ఉంటుంది. మా బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో చూస్తాను. అట్లనే ఈ రొయ్యలు కూడా 350 రూపాయలు ఉంటాయి కేజీ. అందువల్ల కేజీ రొయ్యలు తీసుకొచ్చాను. వస్తాను నేను. ఏదైనా లిమిట్గానే తినాలి. లిమిట్గా తింటే విషమైనా సరే ఏం కాదు. అంటే మనకి ఇష్టమైన ఆహారం తినాలనుకున్నప్పుడు ఓవర్గా తిని అనారోగ్యం పాలయ్యే కన్నా నేను అనేది ఏంటంటే తక్కువగా తిని ఎక్కువసార్లు తింటే మంచిదని నా అభిప్రాయం. కరెక్ట్. మనకు ఆ సండేనే కదా వచ్చేది, మామూలు రోజులు ఆదివారమే. అర్థం కాదు. ఒంగోలు నుంచి ఒక ఆవిడ తెస్తే 99 రొయ్యలు మాకు పారిశ్రామిక సంపద. ఈ చెరువు చేపలు ఒక టేస్ట్గా ఉంటుంది. నేను చేపలు ఆపేసాను. నేను చేపలు తింటాం చాలా రోజులు ఆపేసి. ఈ రొయ్యల్లో వచ్చే నీరంతా ఇనికిపోయిన తర్వాత కారం వేసుకోవాలి సరిపడా. ఈ మనం కేజీ తీసుకుంటే మనకు వచ్చేది 450 గ్రాములేనండి. అదంతా వలిసిన తర్వాత వచ్చేది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ నీరంతా ఇనిగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. అది కూడా చూపిస్తాలి. ఇప్పుడు అలా నీరంతా ఇంకిపోయి నూనె తేలిచ్చిన తర్వాత ముద్ద మసాలా ఇది ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా వేసుకోవాలి. మసాలా కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు, గసగసాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని ఇలా ముద్దగా వేసుకోవాలి. మామూలు మసాలా, మటన్ మసాలా లాగా అది అంతే. అది అందరు అట్లా వేసుకోరు, మనమే ఇలా వేసుకునేది. రేట్ ఎక్కువ తీసుకుని సరుకు తక్కువ. ఇలా సిమ్లో పెట్టేసి బాగా నీరంతా ఇనిగిపోయేదాకా ఆ మసాలా గుజ్జు బాగా ఉడకనిచ్చి ఆపేసుకోవాలి 5 నిమిషాలు. రొయ్యల ఫ్రై రెడీ. చూసారుగా, మా ఇంట్లో అయితే ఈ విధంగా చేసుకుంటాం. ఈ విధంగా వస్తుంది కలర్ఫుల్గా. చూడటానికి కూడా బాగుంటుంది. నూనె వేసుకొని బాగా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మసాలా వేసిన తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇదిగో ఇట్లా వచ్చిన తర్వాత ఇంకా ఆపేసుకుంది. అయిపోయింది, ఇంకా ఆపేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి మేము చెప్పిన విధానంలో. ఒకసారి మీరు చేసి చూడండి.